జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. ఇతర దేశాల్లో వాస్తు చూడాలా అనేది చాలా మందికి సందేహం వస్తుంటుంది. ఇక్కడ దేశంతో సంబంధం లేదు, ఇది ప్రాంతంతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. ఒక భూమి మీద మనం ఒక ఇల్లు కడుతున్నాము, ఒక 4 గదులు కడుతున్నాము, 4 గోడలు కట్టి ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు అంటే తప్పనిసరిగా వాస్తు ఉండాలి. అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ సంభాషణ అంటే, ఇటీవల కాలంలో గత సంవత్సరం 24 అక్టోబర్లో యుఎస్ వెళ్ళినప్పుడు లైవ్లో స్థలాలు విజిట్ చేసినప్పుడు లైవ్లో ఒక స్థలానికి పిట్స్బర్గ్ దగ్గర ఉన్న మెకానిక్ బర్గ్లో ఆ స్థలం అనేది సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్లాన్ అనేది మొత్తం మన సుదర్శనవాణి ద్వారా డ్రాయింగ్స్ అన్ని కూడా ఫైనల్ చేసాం అనమాట. సేమ్ అదేవిధంగా కొలంబస్లో కూడా చేసాం, అది కూడా వర్క్ అయిపోవచ్చేసింది, ఫినిషింగ్లో ఉంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చూడండి, మొత్తం 1 minute వీడియో ఉంది. వాళ్ళు ఈరోజు ఉదయం మనకు వీడియో పంపించారు. ఆల్మోస్ట్ ఇల్లు అయిపోయింది సార్ గురుగారు. అక్కడ ఉండే డిగ్రీస్ ప్రకారంగానే గరాజ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం వాస్తు ప్రకారంగా G+2 ట్రిప్లెక్స్ హౌస్ అనమాట. మొత్తం కూడాను శాస్త్ర ప్రమాణాల ప్రకారంగానే మనం తీసుకొని వాళ్ళకి కొలతలు కూడా అన్ని జాగ్రత్తలు చేసి అప్పటికప్పుడు ఫైనల్ డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. మేబీ వితిన్ 15-20 daysలో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాగా మన సుదర్శనవాణి ద్వారాలో అమెరికా నగరంలోనే సుమారుగా 7 గృహాలు, 100 అయినా నేను చెప్పలేను కానీ 7 గృహాలు పరిపూర్ణమైనవి. ఇది ఒకటి 8, 9వది మనకు కొలంబస్లో రెడీ అవుతుంది. అది కూడా త్వరలో ఇమేజెస్ వస్తున్నాయి అనమాట, డ్రాయింగ్స్ అన్ని అయినాయి. కాబట్టి ఇతర దేశాల్లో కాదు, ఏ దేశంలో అయినా కానీ ఎక్కడైనా కానీ వాస్తు అనేది బలం ఉంటుంది. అంటే ఎందుకు ఇది కాన్సెప్ట్ అంటే, వాస్తు అనేది ఒక సబ్జెక్టు, అది ఒక మతానికో కులానికో సంబంధం అనేది కాదు. ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు అనేవి మనం నివసించేటువంటి గృహంలోకి ప్రవేశించి మళ్ళీ వాటిని బయటికి పంపించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఒక స్పెసిఫిక్ సబ్జెక్టుగా తీసుకొని అది వాస్తు శాస్త్రంలో మనకు తెలియపరిచారు. కాబట్టి ఈ శాస్త్ర ప్రమాణాల ప్రకారంగా మనం గృహ నిర్మాణాలు చేసుకుంటూ ఇట్లాంటి గృహ నిర్మాణాలు ఏ దేశంలోనే కానీ విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.